ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ దత్తాత్రేయాయ నమః. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా శ్రీపాదవల్లభ గురోః వదనారవిందం వైరాగ్యదీప్తి పరమోజ్వలమద్వితీయం మందస్మితం సుమధురం కరుణార్ద్రనేత్రం సంసారతాపహరణం సతతం స్మరామి సతతం స్మరామి. ప్రియ భగవద్బంధువులారా, 37 రోజుల నుంచి మనం శ్రీపాద శ్రీవల్లభ చరితామృతాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతోటి శ్రవణం చేస్తూ ఉన్నాం. నిన్నటి రోజున 46వ అధ్యాయంలో ధనగుప్తుల వారింటికి వెళ్ళడం, ఎవరెవరు, శంకరభట్టు అలాగే ధర్మగుప్తుడు, వీళ్ళిద్దరూ కలిసి ధనగుప్తుడి ఇంటికి వెళ్ళడం. ఆ తర్వాత 47వ అధ్యాయంలో శ్రీ పీఠికాపురం నుండి పంచదేవ పహాడ్కి విచిత్రంగా తన తల్లిదండ్రులని అలాగే బంధువులని ఆశ్రితులని స్వామివారు రప్పించుకోవటం గురించి కూడా మనం చెప్పుకున్నాం. అలాగే 48వ అధ్యాయంలో ఈ పంచదేవ పహాడ్లో శ్రీపాదుల వారు ఎలా దర్బారు నిర్వహిస్తారు అనేటువంటి కథ అంతా చెప్పుకున్నాం. ఈ రోజున 38వ భాగం చివరి భాగంలోకి ప్రవేశిస్తూ ఉన్నాం. ఇందులో 49వ అధ్యాయంలో శ్రీపాదుల వారు కర్మలను విధ్వంసం చేసే విధానం చెప్తున్నారు. అలాగే 33 అనే సంఖ్యకు ఉన్నటువంటి విశేషం కురువపురంలో స్వామివారి యొక్క కార్యక్రమాలు. శ్రీపాదుల వారు ఒకసారి ఈ విధంగా చెప్పారు: నాయన శంకరభట్టు, మనం అనుష్ఠించేది అగ్ని విద్య. అగ్నిని ఉపాసన చేయటం అనేది శ్రోత్రియ బ్రాహ్మణుల యొక్క లక్షణం. నీ అగ్ని ఉపాసన గాడిపొయ్యి వెలిగించి వంట చేయడమే అన్నారు స్వామి. చూసారా, ఆ రోజుల్లో గ్యాస్ పొయ్యిలు లేని రోజుల్లో పెళ్ళిళ్ళు పెద్ద పెద్ద కార్యక్రమాలు చేసేదానికి గాడిపొయ్యి అని, అంటే భూమిలో 1 అడుగు వెడల్పు 6-7 అడుగులు పొడవు ఉన్నటువంటి గొయ్యి తీస్తారు. లోతు మాత్రం 1 అడుగు 1.5 లోతు తీస్తారు. తీసి అందులో కట్టెలేసి వాటి మీద ఆ గొయ్యి మీద పాత్రలు పెట్టి వంట చేసేవాళ్ళు. దాన్ని గాడిపొయ్యి అంటారు. మా అన్నయ్య గారి వివాహంలో గాడిపొయ్యి తీసి వంట చేయటం నాకు బాగా జ్ఞాపకం ఉంది. ఇంకా సుమారుగా అప్పుడు నాకు 10-11 ఏళ్ళు ఉంటాయి. అది గాడిపొయ్యి అంటే. అందుకని గాడిపొయ్యిని వెలిగించడమే నీ అగ్ని ఉపాసన అని స్వామివారు చెప్పారు శంకరభట్టుకి. అప్పుడు శంకరభట్టు అన్నాడు, స్వామి, మహాగురువులకి జయమొగ్గాక, నా తర్వాత కూడా ఈ గాడిపొయ్యి ఈ విధంగానే మండుతూ ఉండాలి అని అన్నాడు శంకరభట్టు. దానికి స్వామివారు అన్నారు, నీ గాడిపొయ్యలోని అగ్నికి స్వతహాగా శక్తి లేదు. నా యొక్క యోగాగ్ని కలియడం వల్ల ఆ పొయ్యి మీద నువ్వు చేసే వంట ప్రసాద రూపమై భక్తులందరికీ కూడా దైన్యాన్ని హైన్యాన్ని హరిస్తుంది అన్నారు. ఇంకొక మాట చెప్పారు శంకరభట్టు, ఈ గాడిపోయి ఇంకొక 9 సంవత్సరాలు మాత్రమే మండాలి. అంటే నాకు 30వ ఏడు వచ్చే వరకు. అప్పుడు నేను నా శరీరాన్ని గుప్తపరుస్తాను. ఆ తర్వాత 3 సంవత్సరాల పర్యంతం తేజోమయమైనటువంటి రూపంలో
శ్రద్ధ కలిగిన వాళ్ళకి నేను దర్శనమిస్తాను. అప్పటికి 33 సంవత్సరాల వయసు అవుతుంది నాకు. యోగుల జీవితంలో 33వ సంవత్సరం అనేక మార్పులను తెచ్చే సంవత్సరం. అందుకనే శంకర భగవత్పాదుల వారు కూడా 32 ఏళ్లే బతికారు. వివేకానందుడు కూడా సుమారుగా 30 నుంచి 40 ఏళ్ల లోపే ఆయన కూడా వెళ్ళిపోయాడు. ఎందుకని 33? వెన్నెముకలో ఉండేటువంటి వెన్ను పూసల సంఖ్య 33. అలాగే రుద్రగణాల సంఖ్య 33 కోట్లు. అలాగే ఆ తర్వాత కూడా మన యొక్క యజ్ఞం కొనసాగుతుంది అన్నాడు స్వామివారు. ఇక్కడ 33కి ఏం చెప్పారు? వెన్నుపూసలు 33, రుద్రగణాలు 33 కోట్లు అని చెప్పి, ఆ తర్వాత కూడా మన యజ్ఞం, మన యొక్క అగ్ని యజ్ఞం కొనసాగుతుంది. కర్మలని స్థూల రూపానికి రానిచ్చి దగ్ధం చేయడానికి ప్రతీకగా ఈ అగ్ని యొక్క ఆరాధన నేను చేస్తూ ఉన్నాను. అయితే భక్తుల యొక్క కర్మలు స్థూల రూపంలో రావడానికి ముందు సూక్ష్మ రూపాన్ని అంటుకొని ఉంటుంది. అంటే అంతకు పూర్వం కారణ రూపంలో ఉండేటువంటి కారణ శరీరాన్ని అంటుకొని ఉంటుంది. అందువల్ల 33వ సంవత్సరం దాటిన తర్వాత ఈ రకమైనటువంటి అగ్ని పూజ నాకు అవసరం. అప్పుడు నన్ను ఆశ్రయించినటువంటి వాళ్ళ యొక్క పాపకర్మలని, సూక్ష్మ శరీరంలో ఉన్న వాటిని, కారణ శరీరంలో ఉన్న వాటిని కూడా నా యొక్క యోగాగ్నితోటి దగ్ధం చేస్తాను. శంకర భట్టు, నీవు మాత్రం నా 30వ సంవత్సరం వచ్చే పర్యంతం ఈ గాడిపోయని రగులుస్తూనే ఉండాలి. ఆ తర్వాత నా భక్తులు వచ్చి ఎవరి వంటను వాళ్ళు చేసుకొని వెళతారు. అది 3 సంవత్సరాల పాటు జరుగుతుంది. ఆ తర్వాత స్థూల రూపంలో ఈ అగ్ని పూజ అవసరమే ఉండదు. పృథ్వీ యజ్ఞాన్ని నేను ప్రారంభించాను, దిగ్విజయంగా జరుగుతూ ఉన్నది. అలాగే జలయజ్ఞాన్ని కూడా ప్రారంభించాను, అది కూడా బ్రహ్మాండంగా సాగుతూ ఉన్నది. ఇప్పుడు అగ్ని పూజని అగ్ని యజ్ఞంగా నేను మొదలుపెట్టాను. ఇది కూడా అప్రతిహతంగా సాగుతుంది. సమస్త జీవరాశుల్లోని అగ్ని స్వరూపాన్ని కూడా నేనే. అన్నింటినీ పవిత్రీకరించేవాడిని నేనే. అగ్ని పని ఏమిటి? పవిత్రీకరించడం. అలాగే అన్నింటినీ దగ్ధం చేసేవాడిని కూడా నేనే. అందుకని అగ్నికి సర్వభక్షకుడు అని పేరు. పంచతత్వాలకి సంబంధించినటువంటి యజ్ఞాల గురించి నేను ఎన్నడూ వినలేదు. శ్రీపాదుల వారి లీలా విధానాన్ని గురించి ఆలోచించటం వ్యర్థమని నేను ఒక నిర్ణయానికి వచ్చాను అంటున్నాడు శంకర భట్టు. ఒకనాడు నవదంపతులు శ్రీపాదుల వారి దర్శనానికి వచ్చారు. అంటే అప్పుడే పెళ్ళైనటువంటి దంపతులు. వాళ్ళిద్దరినీ పంచపహాడ్లో తన దర్బారులో నివసించమని స్వామివారు ఆజ్ఞాపించాడు. 2 రోజులకి ఆ యువకుడు మరణించాడు. వారు మహాగురువులు తమను రక్షిస్తారని, ఎన్నో వరాలు ఇస్తారని, స్వామివారు చల్లటి దైవమని నమ్ముకొని అక్కడికి వచ్చారు ఆ నవదంపతులు. కానీ స్త్రీకి పరమ దుస్సహమైనటువంటి వైవిధ్యం ఈ నవవధువుకి సంప్రాప్తించింది. దుస్సహమైంది ఏది అంటే వైధవ్యమే. ఎందుకని ఏ పెళ్ళిళ్ళకి పేరంటాలకి పిలిచి ఆమెను గౌరవించరు, అందుకని అన్నమాట. కానీ అటువంటి దుస్థితి ఆ వచ్చినటువంటి నవవధువుకి సంప్రాప్తించింది. ఆ నవదంపతుల బంధువులు పంచదేవ పహాడుకు వచ్చారు. శవాన్ని దహనం చేయాలా చేయకూడదా అనేటువంటి సందిగ్ధంలో పడిపోయారు. అప్పుడు శ్రీపాదుల వారి ఆజ్ఞ లేకుండా శవాన్ని పంచదేవ పహాడ్లో తమ యొక్క దర్బారు నుంచి తీసుకువెళ్ళటానికి వీల్లేదు. ఆ నవవధువు శోక దేవతలాగా ఏడుస్తూ ఉన్నాడు. శ్రీపాదుల వారు దర్బారుకు వచ్చారు. వారికి
నవవధువు తన యొక్క దౌర్భాగ్యాన్ని చెప్పుకొని గోడును విలపించింది. అప్పుడు శ్రీపాదుల వారు కర్మ ఫలితాలు అనివార్యం అని చెప్పారు. ఎవరికైనా కర్మఫలం అనుభవించాల్సింది. అప్పుడు ఆ వధువు అన్నది, స్వామి, జడమైనటువంటి కర్మకి నిజంగా నా భర్తకి మృత్యువును ప్రసాదించేటటువంటి శక్తే గనక ఉంటే కర్మకే దేవతాస్థానం ఇచ్చి ఆలయాలను కట్టి అర్చించటం అనేది ఎంతో మంచిది కదా. చైతన్య స్వరూపులు, అగ్ని వస్త్రధారి, అగ్ని రూపులైనటువంటి శ్రీపాదులకి సాధ్యాసాధ్యాలు లేవు అని కూడా నేను విన్నాను. ఈ అభాగ్యురాలకి మాంగళ్య భిక్ష పెట్టి నన్ను ధన్యురాలను చేయండి అని స్వామివారి పాదాలు తాకింది ఆ తల్లి. అప్పుడు ఆ నవ వధువుకి శ్రీపాదుల వారి యొక్క దయ మీద, కారుణ్యం మీద చాలా నమ్మకం ఉన్నది. అప్పుడు శ్రీపాదుల వారు అన్నారు, అమ్మా, విశ్వాసో ఫలదాయకం అన్నారు. అంటే నా యందు నీకు అటువంటి దృఢమైనటువంటి నమ్మకం గనక ఉంటే నీ భర్త ఖచ్చితంగా సజీవుడవుతాడు. అయితే కర్మ సిద్ధాంతానికి వ్యతిరేక్తం కాకుండా నేను ఉపాయం చెబుతాను. నీ మంగళసూత్రాన్ని అమ్మి నీ భర్త బరువుకు సమానమైనటువంటి బరువు గల కట్టెలు తెచ్చి నాకు ఇవ్వు. ఆ కట్టెలని గాడి పొయ్యిలో వేసి అన్నం వండుదాం. అంతటితో నీ మాంగళ్యం పోగొట్టుకోబడినటువంటి అమంగళ్యం అంటే అమంగళం కట్టెలు కాల్చబట్టం వల్ల నీ భర్త శరీరం కాలి దగ్ధమయ్యేటటువంటి ఆ అమంగళం మృత్యురూప కర్మ స్పందనలు ఆకర్షింపబడితే అప్పుడు కట్టెలు దగ్ధమైపోతే వండబడినటువంటి శ్రార్థాన్నం ఉన్నదే అది నీకు ఉన్నటువంటి అమంగళాలన్నీ కూడా శాంతింపజేస్తుంది అన్నారు స్వామి. ఆమె అట్లాగే చేసింది. వెంటనే ఆమె భర్త సజీవుడయ్యాడు. శ్రీపాదుల వారు భక్తుల యొక్క రకరకాల పాపాలని కట్టెల చేత ఆకర్షింపజేసేవారు. అంటే ఆ కట్టెలు మండినప్పుడు పాపాలు కూడా పటాపంచలైపోతాయి, భస్మీభూతం అయిపోతాయి. ఆ విధంగా చేయటం వల్ల ఆ కట్టెలు దగ్ధమైపోయి రుచికరమైనటువంటి వంట తయారై ప్రసాదమయమైనటువంటి శుభాలని అందరికీ ప్రసాదిస్తుంది. ఇక దరిద్ర బ్రాహ్మణుడి మీద విశేష అనుగ్రహాన్ని ఏ విధంగా చూపారో స్వామి మనకి శంకర భట్టు వివరిస్తున్నాడు. మరొక పర్యాయం ఒక పేద బ్రాహ్మణుడు శ్రీపాదుల వారి దర్శనార్థం వచ్చాడు. శ్రీపాదుల వారు తనను కరుణించకపోయినా తనకి ఆత్మహత్య శరణ్యం అని వాపోయాడు. అంటే స్వామివారు గనక కరుణించకపోతే ఇక నేను చచ్చిపోవడమే నాకు మిగిలింది అనుకున్నాడు. అప్పుడు శ్రీపాదుల వారు మండుతూ ఉన్నటువంటి ఒక కొరివి తెచ్చి ఆ బ్రాహ్మణుడికి అంటించాడు ఒక కొరివితోటి. ఆ బ్రాహ్మణుడు చాలాసేపటి వరకు బాధపడ్డాడు. కొరివి పెట్టి కాలిస్తే మంట కదా. ఓయి బ్రాహ్మణుడా, నువ్వు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నావు. నేను గనక ఉపేక్షిస్తే నిజంగానే నువ్వు ఆత్మహత్య చేసుకొని ఉంటావు. అందువల్ల ఆ ఆత్మహత్యలకు సంబంధించినటువంటి సమస్త పాపకర్మల స్పందనలని ఈ మండుతూ ఉన్న కొరివితో అంటించడం వల్ల అవన్నీ రద్దయిపోయినాయి. ఇకపైన నీకు దారిద్ర బాధ ఉండదు. ఈ చల్లారినటువంటి కొరివిని నీవు నీ యొక్క ఉత్తరీయంలో చుట్టుకొని జాగ్రత్తగా నీ ఇంటికి తీసుకుపో అన్నాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు స్వామి చెప్పినట్టు చేశాడు. ఇంటికి వెళ్ళి మూట విప్పాడు. ఆ కొరివి కట్టి బంగారంగా ఉన్నది. ఆ బ్రాహ్మణుడి యొక్క దరిద్ర బాధ అంతా తీరిపోయింది. ఆ కొరివి కట్టి కాస్త బంగారపు కడ్డీ అయింది. శ్రీపాదుల వారు
తమ యొక్క అగ్ని యజ్ఞం ద్వారా చాలా విచిత్రమైనటువంటి విధానాల్లో తన భక్తుల యొక్క పాపకర్మలని దగ్ధం చేసేవారు. ఒక్కొక్క పర్యాయం తన భక్తులని ప్రత్యేకమైనటువంటి కాయగూరలని, అంటే వంకాయలనో బెండకాయలనో తెమ్మనేవారు స్వామి. ఆ కాయగూరల్లో ఆ భక్తుల యొక్క పాపకర్మ రూప స్పందనలని ఆకర్షించేవారు వాళ్ళు తెచ్చిన కాయగూరల్లోకి. ఆ రకంగా తేబడినటువంటి ఆ కాయగూరల వంటకాలని విధిగా భక్తుల చేత తినిపించేవారు స్వామి. అందువల్ల ఆయా కర్మదోషాలు కాస్త తొలగిపోయేవి. ఒకసారి ఒక అమ్మాయికి రజస్వల అయినా కూడా పెళ్లి కావటంలా. ఆమెకి కుజదోషం ఉందని గ్రహించి ఆమె చేత కందులను తెప్పించి ఆ కందులతో వంటకం తయారు చేయించి ఆ అమ్మాయితో సహా అందరినీ తినమని ఆదేశించారు స్వామి. ఈ విధంగా కర్మబంధం తీరిపోగానే ఆ అమ్మాయికి యోగ్యుడైనటువంటి ఒక కుర్రవాడితోటి వివాహం అయింది. అలాగే కొందరిని ఆవు నెయ్యి తెచ్చి దర్బారు వంటకాలకి ఇవ్వమని ఆజ్ఞాపించేవారు స్వామి. మరికొందరిని ఆవు నెయ్యి పెట్టి దీపాలు పెట్టమనేవారు. చాలా క్లిష్ట పరిస్థితులు వచ్చినప్పుడు కానీ, కన్యలకి వివాహాలు కానీ సందర్భాలు కానీ, రాహుకాలంలో శుక్రవారం నాడు అంబికాదేవికి పూజ చేయమని స్వామి చెప్పేవారు. ఒక పర్యాయం ఒక భక్తుడు జబ్బుపడి మంచం పట్టాడు. శ్రీపాదుల వారు అతడు పడుకున్నటువంటి ఇంట్లో ఆముదంతో దీపం పెట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ రాత్రి ఆరిపోకుండా మళ్ళా ఆముదం పోస్తూ ఉండమని ఆజ్ఞాపించారు. వాళ్ళు అట్లా చేయగానే ఆ భక్తుడు రోగ విముక్తయ్యాడు తెల్లారిపాటికి. ఇంకొక భక్తుడు పరమ నిర్భాగ్యమైన స్థితిలో ఉన్నాడు. ఏమండోయ్, ఇప్పటివరకు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ క్షణమే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ని మ్రోగించండి. అప్పుడు నేను చేసే అప్డేట్స్ అన్నీ మీ ముందు ప్రత్యక్షమవుతాయి.